Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about 9th class crop improvement, crop production management. So let us continue previous video already we are discussing about the weedicides. So weedicides గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే పెస్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వాట్ ఇస్ మీన్ బై పెస్ట్? సో పెస్ట్ అంటే ఏంటి? సో వాట్ ఆర్ ద హార్మ్ఫుల్ పెస్ట్ కెన్ బి కాజెస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ టు ద ఎస్పెషల్లీ క్రాప్ ప్రొడక్షన్. సో క్రాప్ ప్రొడక్షన్ లో పెస్ట్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది? సో పెస్ట్ అనేది ఏంటంటే several insects and pests can be so affected the crop in different ways. So generally ఏంటంటే pest it's affected by the insects. సో వేటి ద్వారా వస్తాయంటే ఇన్సెక్ట్స్ ద్వారా వస్తుంది. సో ఇన్సెక్ట్స్, సో ఏవైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో చిన్న చిన్న సో పురుగులు లాంటివి, సో ఇలాంటి వాటి ద్వారా ఎఫెక్ట్ అయ్యేటటువంటి డిసీజ్ ని ఏం పిలుస్తామంటే పెస్ట్ అని పిలుస్తాము. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పెస్ట్? సో పెస్ట్ యొక్క డెఫినేషన్ ఏంటంటే సెవరల్ ఇన్సెక్ట్స్ అండ్ పెస్ట్ కెన్ బి అటాక్ ద క్రాప్స్ ఇన్ డిఫరెంట్ వేస్. సో డిఫరెంట్ వేస్ లో ఏంటంటే ఇన్సెక్ట్స్ అనేది క్రాప్ మీద ఎఫెక్ట్ ని చూపిస్తాయి. They can cut the parts of the crops like fruits and leaves and stem. సో ఈ ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయంటే ఈ పురుగులు చిన్న చిన్నటువంటి మైక్రో సైజ్ లో ఉన్నటువంటి పురుగులు ఏం చేస్తాయంటే ఫ్రూట్స్ ని కానీ లీవ్స్ ని కానీ స్టెమ్స్ ని కానీ వాటిని ఫుడ్ గా తీసుకుంటే తినేస్తూ ఉంటాయి. సో జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, ఇలా లీఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇలాంటి లీఫ్ మీద ఏంటంటే ఇక్కడ దాకా తినేసి ఉంటాయి. సో ఇలా లీఫ్ స్ట్రక్చర్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇలా సో ఏంటంటే ఇక్కడ ఉన్న పార్ట్ ని అంతా తినేసి ఉంటాయి. మనం జనరల్ గా లీఫ్ లో కానీ లేదా ఫ్రూట్స్ లో కానీ లేదా స్టెమ్ కానీ ప్లాంట్ లో ఉన్నటువంటి పార్ట్ ని ఎక్స్టర్నల్ పార్ట్స్ అంతటిని కూడా తినేస్తూ ఉంటాయి. సో దే కెన్ ఈటింగ్ ద ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, సో ఎస్పెషల్లీ ద ఇన్సెక్ట్స్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ పెస్ట్. సో క్యారెక్టర్ ఏంటంటే అబ్జర్వ్ చేస్తే దే కెన్ కట్ ద పార్ట్స్. సో వాటి యొక్క పార్ట్స్ ని తినేస్తాయి. ఎస్పెషల్లీ ఏవి అంటే క్రాప్స్ లో ఉన్నటువంటి లైక్ ఫ్రూట్స్ కావచ్చు, లీవ్స్ కావచ్చు లేదా స్టెమ్స్ కావచ్చు. సో ఇలా తినేయడం వల్ల ఏమవుతుందంటే దే కెన్ బి కంప్లీట్లీ డ్యామేజ్డ్. సో ఆ ఫ్రూట్స్ కానీ లీవ్స్ కానీ స్టెమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్ గా డ్యామేజ్ అవుతాయి. సో దాని యొక్క ఎఫెక్ట్ అంటే పెస్ట్ యొక్క ఎఫెక్ట్ ని. సో నెక్స్ట్, పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ ఆర్ స్ప్రేడ్ ఆన్ ద ఫీల్డ్స్ లైక్ ద జర్మ్స్. సో ఈ జర్మ్స్ మీద మనం పెస్టిసైడ్స్ మీన్స్ విచ్ ఈస్ ద కెమికల్ ఫర్టిలైజర్స్. సో ఏదైతే కెమికల్ ఫర్టిలైజర్స్ ఉన్నాయో ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ని మనం వాడడం ద్వారా ఎప్పుడైతే మనం వాడుతూ ఉంటామో సో ఇలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, దే కంప్లీట్లీ డ్యామేజ్, దే కంప్లీట్లీ కిల్డ్ ద జర్మ్స్. సో జర్మ్స్ ని ఆటోమేటిక్ గా చంపేస్తాయి. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు పెస్ట్ లోకి వచ్చేసరికి ఏముంటాయంటే సో దే కెన్ సెవరల్ ఇన్సెక్ట్స్. సో ద ఇన్సెక్ట్స్ మే బి ఎఫెక్ట్ ఆఫ్ ది క్రాప్. సో క్రాప్ మీద కంప్లీట్ ఎఫెక్ట్ ని చూపిస్తుంది. సో క్రాప్ లో ఉన్నటువంటి లీవ్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటిని కంప్లీట్ గా తినేస్తూ ఉంటాయి. సో తినేస్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో వీ కెన్ సో స్ప్రేయింగ్ ద పెస్టిసైడ్స్. సో వీఆర్ స్ప్రేయింగ్ ద పెస్టిసైడ్స్. సో పెస్టిసైడ్స్ ని స్ప్రే చేస్తూ ఉంటాం. ఇలాంటివి స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్సెక్ట్స్ కానీ లేదా జర్మ్స్ కానీ ఏవైనా ఉన్నా కూడా చనిపోయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో చనిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ పెస్ట్. సో ఇది మనకి ఏంటంటే పెస్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో ఇక్కడ మనం పెస్ట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు ఏంటంటే పెస్ట్ కి సంబంధించినటువంటి ఇది. సో పెస్ట్ లో ఏంటంటే మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో పెస్ట్ కి సంబంధించింది ఏంటంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనము పెస్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఎలాంటి పెస్ట్ అనేది మనం సో చూస్తూ వచ్చాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే సో జనరల్ గా మనము సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పెస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో పెస్ట్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి. సో ఇన్సెక్ట్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ డిఫరెంట్ మెథడ్స్. సో డిఫరెంట్ మెథడ్స్ అంటే ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, సో ఏ విధంగా ఎఫెక్ట్ ని చూపిస్తుంది అంటే సో వెన్ ద ప్లాంటేషన్. సో మనం ప్లాంటేషన్ చేసినప్పుడు సో మనం మొక్కల్ని నాటినప్పుడు సో దట్ ఈస్ కాల్డ్ ద ప్రైమరీ స్టేజ్. సో ప్రైమరీ స్టేజ్ లో మనకి ఏంటంటే ఎఫెక్ట్ ని చూపిస్తుంది ప్రైమరీ స్టేజ్. సో సమ్ టైమ్స్ సో ప్రైమరీ స్టేజ్ కాకుండా సో ఎప్పుడైతే సో దే కెన్ గ్రో ద ప్లాంటేషన్ ఆఫ్టర్ ద ప్లాంటేషన్. సో వెన్ ద జర్మినేటింగ్ స్టేజ్ లో మనకి ఏంటంటే 1 centimeter ఆర్ 1 to 5 centimeters
సో 1 to 5 సెంటీమీటర్స్ గ్రో అయినప్పుడు, సో ఇంత మనకి ప్లాంట్ గ్రో అయినప్పుడు ఏంటంటే సో ప్రైమరీ స్టేజ్ లో ఉన్నటువంటి లీవ్స్ ని తినేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ద వన్ స్టేజ్. నెక్స్ట్ వెన్ దే కెన్ గ్రో, సో ఆటోమేటిక్ గా గ్రో అయినప్పుడు లేదా కొంచెం వెజిటేటివ్ పార్ట్స్ గ్రో అయినప్పుడు అంటే వెజిటేటివ్ గ్రోత్. సో వెజిటేటివ్ గ్రోత్ మీన్స్ ఏంటంటే ప్రాపర్ ఫ్లవరింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాట్ ఓన్లీ ద ఫ్లవరింగ్ అండ్ లీవ్స్ డెవలప్మెంట్, ఫ్రూట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయినప్పుడు. సో ఎప్పుడైతే ఇవన్నీ డెవలప్ అవుతాయో ఆ వెజిటేటివ్ గ్రోత్ స్టార్ట్ అయినప్పుడు సో ఆ ప్రైమర్ లో డెవలప్ అయిన ఫ్లవర్స్ కానీ లేదా ఫ్రూట్స్ వాటిని అన్నిటిని కూడా తినేస్తూ ఉంటాయి. సో ఏవైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో. సో నెక్స్ట్ ఫైనల్ స్టేజ్. సో ఈ ఫైనల్ స్టేజ్ లో కూడా ఏంటంటే సో ఫైనల్ స్టేజ్ లో డెవలప్ అయినటువంటి ఫ్రూట్స్ కావచ్చు, వెన్ ఇట్ ఈస్ ద రెడీ టు ద హార్వెస్టింగ్ స్టేజ్ కి రెడీగా ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ లీవ్స్ వెజిటేబుల్స్ కానీ వాటిని కానీ ఎక్కువగా తినేస్తుంటాయి. సో ఇలా తినేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పెస్ట్ అనేది ఎస్పెషల్లీ ఇన్సెక్ట్స్, సో ఈ ఇన్సెక్ట్స్ ద్వారా ఏంటంటే కంప్లీట్ క్రాప్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ కంప్లీట్ క్రాప్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో మరి దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సో ఓన్లీ థింగ్ దట్ ఈస్ కెమికల్ ఫర్టిలైజర్స్. సో కెమికల్ ఫర్టిలైజర్స్ ని వాడడం ద్వారా వీ కెన్ కంట్రోల్ ద పెస్ట్ డిసీజ్. సో ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ని ఎప్పుడైతే మనం వాడుతూ ఉంటామో సో ఇలాంటి వాటిని వాడడం వల్ల మనకి ఏంటంటే సో ఆల్మోస్ట్ 90% వీ కెన్ కంట్రోల్ ద పెస్టిసైడ్స్. సో ఇలాంటి స్టేజ్ లో ఏంటంటే మనకి ప్లాంట్ ప్రైమరీ స్టేజ్ లో కావచ్చు, సో లేదా వెజిటేటివ్ గ్రోత్ స్టార్ట్ అయినప్పుడు లేదా ఫైనల్ స్టేజ్ లో అయినప్పుడు కెమికల్స్ ఏం చేస్తుంటాయంటే సో మాక్సిమం ఆ ప్లాంట్ యొక్క కంప్లీట్ ఆ ప్లాంట్ లో కూడా ఏంటంటే ఎస్పెషల్లీ ఎక్స్టర్నల్ డ్యామేజ్. సో ఎక్స్టర్నల్ డ్యామేజ్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ పార్ట్స్? ప్లాంట్ లో మనం అబ్జర్వ్ చేస్తే ప్లాంట్స్ లో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ పార్ట్స్ ఏమున్నాయి అంటే సో దట్ ఈస్ వన్ లీవ్స్, ఫ్రూట్స్, నెక్స్ట్ వన్ వచ్చి స్టెమ్స్. సో ఇన్ సాయిల్, సో సాయిల్ లో కూడా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కానీ లేకపోతే సమ్ టైమ్స్ సో కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి సాయిల్ లోపల. అవి ఏం చేస్తాయంటే దే కెన్ ఈటింగ్ ఆఫ్ రూట్స్. సో కంప్లీట్ గా రూట్స్ ని డ్యామేజ్ చేస్తుంటాయి. ఎప్పుడైతే కంప్లీట్ గా రూట్స్ ని తినేస్తాయి, రూట్స్ ని తినేయడం వల్ల డ్యామేజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ద కంప్లీట్ ప్లాంట్ కెన్ బి డ్యామేజ్. సో కంప్లీట్ ప్లాంట్ ఏమవుతుంది? డ్యామేజ్ అయిపోతుంది. సో ఎక్స్టర్నల్ గా డ్యామేజ్ చేస్తుంటాయి. సో ఇన్సైడ్ ఆఫ్ ద సాయిల్ లో ఉన్నటువంటి జర్మ్స్ కానీ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తినేయడానికి ఛాన్స్ వస్తున్నాయి. సో ఇది మనకి ఏంటంటే పెస్ట్ కి సంబంధించినటువంటి వీడియో. దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.